Congratulations, 17 million viewers. World Cup video. ఇప్పుడు అంటే చిన్న ప్రొడ్యూసర్ల గురించి మాట్లాడుకుంటే ఈ మన దిల్ రాజు గారేమో ప్రస్తుతం ఎఫ్డిసి చైర్మన్ గా ఉన్నారు. ఆయన ఒక బడా నిర్మాత కూడా రాణిస్తున్నారు ఇండస్ట్రీలో. మరి ఇప్పుడు ప్రస్తుతం అంటే చిన్న చిన్న ప్రొడ్యూసర్ల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించిన సందర్భం ఉందా? మరి ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏమైనా మాట్లాడి ఏమైనా సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి దీనికి అంటే కొంచెం ఆయన దగ్గర సలహాలు సూచనలే కావచ్చు, కొంచెం ఆయన హెల్ప్ తీసుకోవడానికి కావచ్చు, ఎప్పుడైనా మాట్లాడదాము కలిసి కట్టుగా అని ఎవరైనా మీరు అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. మీరు ఇంకా అంటే వేరే వాళ్ళతో మాట్లాడారు. ఆలోచిస్తున్న కారణం ఏంటంటే అండి, అన్నీ తెలిసిన ఆయన నాకు తెలిసి పూర్తిగా 100% శ్రమ పరిశ్రమ రెండూ తెలిసిన ఆయన, పెద్ద సినిమా చిన్న సినిమా రెండూ తీస్తున్న ఆయన, డిస్ట్రిబ్యూటర్గా అన్ని యాంగిల్స్లోనూ అన్నీ తెలిసిన ఒక సీనియరు, ఒక ఎక్స్పర్టు వచ్చి వాళ్ళ ఎఫ్డిసి చైర్మన్ అయ్యారు. కాబట్టి మనం ఎవరో ఏమేమి చెప్పక్కర్ల, అన్ని సమస్యలు ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన వాళ్ళ ఎఫ్డిసి చైర్మన్ అయ్యారు. మొన్న ఈ మధ్య జరిగింది. ఆయన ఉంటారు కాబట్టి ఇంకా ఇప్పుడు ఏదైనా చేస్తారేమో అని ఒక ఆశ ఉంది నాకు. నాకే కాదు, చాలా మంది చిన్న నిర్మాతలకు ఉంది, చాలా ఇండస్ట్రీకి కూడా ఉంది. డెఫినెట్గా ఐ థింక్ ఆయన చేయగలరు, చేస్తారు. ఏం చేస్తారనేది ఫర్దర్గా ఉన్న పరిస్థితులను బట్టి అటు గవర్నమెంట్ని ఇటు పరిశ్రమని కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళే మనిషి కాబట్టి ఆయన కొన్ని లిమిట్స్ దాటైనా కొన్ని చేస్తారు, మంచి చేస్తారు ఒక నమ్మకం ఉంది నాకు. గ్యారంటీ చేస్తారు కూడా. చిన్న సినిమాలకి ఎంకరేజ్ చిన్న సినిమాలకి గ్యారంటీగా చేస్తారు, గ్యారంటీగా చేస్తారని ఉంది నాకు నమ్మకం. ఈ సబ్సిడీ కానీ లేకపోతే ఈ రన్నింగ్ మార్కెటింగ్ మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళ చిన్న సినిమాకి ఈ సబ్సిడీలు కాదు, అసలు మార్కెటింగ్ ఇంపార్టెంట్. అంటే నేను ఒక చిన్న సినిమా తీస్తే అది థియేటర్లో వెళ్ళి ఆడాలి, థియేటర్లోకి జనం రావాలి. ఇప్పుడు థియేటర్లు కూడా ఇవ్వలేవు అసలు. అదే ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు ఇవ్వలేరు, లేకపోతే ఏం చేయాలా? దానికి ఏదైనా ఒక రెమెడీ, ఒక పరిష్కారం ఆలోచించి ఆయన చేస్తారని ఒక నమ్మకం ఉంది. నాకు తెలిసి ఆయన అలాగా పర్సనల్గా కొంతమందితో డిస్కస్ చేస్తున్నట్టు కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఉందమ్మా. డెఫినెట్లీ విల్ డూ సంథింగ్. మళ్ళీ చిన్న సేపు ప్రొడ్యూసర్ తెరపైకి తీసుకొస్తారా? దిల్ రాజు వస్తారు, తెరపై తీసుకొస్తారు, గ్యారంటీగా తీసుకొస్తారు. ఎట్లా ఉంటుంది ఇండస్ట్రీ భవిష్యత్తులో, ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా ఇప్పుడు 3 పువ్వులు 6 కాయలు అనాలి యాక్చువల్గా. ఇప్పుడు 3 పువ్వులు కనీసం 3 కాయలు అన్న వస్తాయి. 6 కాయలు రావడానికి ఆయన కూడా ట్రై చేస్తారు. విజయ్ నిర్మల్ గారు అప్పట్లో మీకు ఎంతో సపోర్ట్ చేశారు, ఎంత సపోర్టివ్ గా ఉన్నారు, నిలబడడానికి కారణం అయ్యారని. ఇప్పుడు అట్లా పెద్ద మంచి ఫ్యామిలీ వాళ్ళతో మీకేమైనా ఇప్పటికేమైనా కనెక్షన్, అనుబంధం ఏమైనా ఉందా? బాగా ఆప్యాయత అంటే వాళ్ళు కూడా అంటే మా మేడం తాలూకు వాళ్ళు కూడా మన రవి గారు కానీ ఆనంద్ గారు వీళ్ళు ఎవరు కొంతమంది ఆరోగ్యాలు బాగాలేదు, కొంతమంది లేరు. నరేష్ గారు ఉన్నారు. నరేష్ గారు ఆర్టిస్ట్గా ఉన్నారు కానీ ప్రొడక్షన్ సైడ్ వాళ్ళేమి ప్లాన్ చేయట్లేదు కదా. చేస్తే డెఫినెట్గా నరేష్ గారికి తెలుసు మేడం నాకు ఎంత చేశారు ఏంటి అని తెలుసు. అలాగే కృష్ణ గారికి తెలుసు, పద్మాలే తెలుసు. ఇప్పుడు బంగారు గారే మెయిన్ యాక్టివ్గా ఉన్నారు, ఆదిశేషరావు గారు. ఆయన కూడా ఆయనకి అన్నీ తెలుసు. వాళ్ళు ఏదైనా చేస్తే మాత్రం నాకేదైనా చేయాలని అవకాశం వస్తే మాత్రం డెఫినెట్గా చేస్తారు. వాళ్ళు చేస్తారు. ఇటు బాలకృష్ణ గారు ఈ ఫ్యామిలీతోనూ నాకు అనుబంధం ఉంది, వీళ్ళు చేస్తారు అవకాశం వస్తే. చేయకపోవడం ఏముండదండి. ఇప్పుడు మనం వాళ్ళు చేయలేదు అనుకో, అది పాయింట్. అంటే ఇప్పటికి ఎవరికన్నా పెద్ద హీరోలు కావచ్చు ఫ్యామిలీ వాళ్ళతో ఇప్పటికేమైనా కాంటాక్ట్ లో, టచ్ లో ఉండడం, మాట్లాడడం ఏమైనా? టచ్ లో ఉంటాను, అందరితో ఉంటాను. ప్రొడ్యూసర్ గా చేసే ఏమైనా ఆలోచన అంటే ఇప్పుడు నేను ఇంకా ప్రొడ్యూసర్గా చేయడం కన్నా మా అబ్బాయిలకి ఏదైనా చేయాలి అనే పాయింట్ మీద నా మైండ్ ఉంది. వాళ్ళకి ఏం చేయాలి, ఎలా చేయాలనే దాని మీద అఫ్కోర్స్ నేను ఒక 5-6 ఏళ్ళు ఇంకో ఇన్వాల్వ్ అవ్వగలను, చేయగలను, ఓపిక ఉంది. ఇది రేపు ఉపయోగపడాలి. ఇదివరకు మనం చేయలేని పనికి ఇప్పుడు చేస్తున్న పనిని కోఆర్డినేట్ చేసుకొని మనం ఫ్యూచర్లో ఏం చేయగలం, ఇది మా అబ్బాయిలకి ఎలా ఆ రోజు నా గురించి ఆలోచించుకున్నాను. ఇవాళ మా అబ్బాయిల గురించి ఆలోచించాలి, దీనికి ఏం చేయాలని అయితే నేను అది ఉందండి. అది ఎలాగా ఏంటి, ఏ ఛాన్స్ ప్రొడ్యూసర్ గా చేసే అవకాశం అంటే మీకు ఆలోచన అయితే ఉంది కదా? ఉంది. అవకాశం వస్తే చేయాలి, అవకాశం వస్తే చేస్తాను, డెఫినెట్గా చేస్తాను, చేయాలి. అయితే ఏంటంటే ఇవాళ ఉన్న పరిస్థితులకి నేను అంత సర్దుకోగలనా లేదా అనేది కూడా నేను ఆలోచించాలి. అందుకని డైరెక్ట్గా నేను చేయలేకపోయినా ఇంకోటి సర్దుకోగల వాళ్ళతో కలిసి అన్న ఏదైనా అలాగా చేయగలగాలి. నాకు కొన్ని అంటే నాకు బోత్ సైడ్స్ ఇంట్రెస్ట్ ఉండేప్పటికీ ఇప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ ఇవన్నీ చూసుకునే ప్రొడ్యూసర్గా ఉంటేనేమో అన్నీ వదిలేసి మీరు ఏమైనా చేస్తే చేయండి అన్నట్టుగా ఉండాలి. అటు వెళ్తేనేమో ఎంత కాస్ట్ అయినా సరే నేను ఈక్వాలిటీ తేవాలనేది ఉంటుంది. ఈ బోత్ సైడ్స్ నేను ఆలోచించడం అనేది దెబ్బతింటున్నాను నేను. అది కాకుండా ఏదైనా వన్ సైడ్ ఉండి మనం ఏదైనా చేయాలనుకుంటే అని ఉంది. అయితే అవకాశం వస్తారా అదా చూడాలి. వస్తే చేస్తారు, వస్తే డెఫినెట్గా చేస్తారు. రైట్.